ఈరోజు కథ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. పిల్లలు, ఈరోజు మనం ఒక గొప్ప వీరుణ్ణి గుర్తు చేసుకుంటున్నాం. ఒకప్పుడు భారతదేశం స్వాతంత్రం కాదు. అప్పుడు ఒక యువకుడు అనుకున్నారు, నా దేశం బానిసగా ఉండకూడదు అని. నేతాజీ చదువులో చాలా ముందుండేవారు. అంత తెలివైనవాడు కాబట్టే ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించారు. అందరూ ఆనందించారు. కానీ నేతాజీ కాదు. దేశం బానిసగా ఉంటే పెద్ద ఉద్యోగం ఎందుకు అని ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. దేశం కోసం పోరాడుతూ నేతాజీ 11 సార్లు జైలుకు వెళ్లారు. జైలు గోడలు కూడా ఆయన ధైర్యాన్ని ఆపలేకపోయాయి. కొంతకాలానికి నేతాజీకి ఒక పెద్ద ఆలోచన వచ్చింది. మాటలతో కాదు, శక్తితోనే స్వాతంత్రం సాధించాలి అని. అందుకే దేశం బయటకు వెళ్లి ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించారు. సైనికుల ముందు నిలబడి ఆయన చెప్పిన మాటలు ఇప్పటికే మన హృదయాలను కదిలిస్తాయి. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను. ఆ మాటలతో లక్షల మందిలో దేశభక్తి జ్వాల రగిలింది. నేతాజీ చూపించిన ధైర్యం, త్యాగం భారత స్వాతంత్ర ఉద్యమానికి కొత్త శక్తిని ఇచ్చాయి. పిల్లలు, నేతాజీ మనకు నేర్పిన పాఠం ఇదే. దేశం కోసం త్యాగం చేయగలవాడే నిజమైన వీరుడు. అందరికీ నేతాజీ జయంతి శుభాకాంక్షలు. జై హింద్.